ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఎగువన తెలంగాణలో వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరుకు భారీగా వరదొస్తోంది. వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్కులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో నందిగామ సబ్ డివిజన్ లో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక్కసారి ఇలా తగ్గింది సార్ వీడియో వెళ్ళినప్పుడు వీడియో సార్ ఎలా తిరుగుతాయి. ఏబీఎన్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆయన దెబ్బతిన్న పంట పొలాలను, అక్కడ పంటలను పరిశీలిస్తున్నారు. మొంతా తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పొలాల్లో పంటల్ని పరిశీలిస్తున్నారు. వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయచంద్రిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముఖ్యంగా తుఫాను మొంతా తుఫాను వల్ల కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక వేలాది ఎకరాలు పంట నీట మునిగింది. దీంతో వరి రైతులతో పాటు ఇతర పంటల రైతులు తీవ్ర ఆదాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం ఏరియల్ సర్వేతో పాటు కొంచెం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా ఆయన వరి పొలాల్లో నేరుగా ఆయన దిగడంతో పాటు అక్కడ ఉన్న రైతులతో కూడా ఆయన మాట్లాడటం జరుగుతోంది. ప్రస్తుతం మొత్తం ఈ నేల కొరిగిన కంకితో పాటు అక్కడ ఉన్న ఈ వరి పొలాలు కూడా పరిశీలించారు. రైతులతో మాట్లాడుతున్నది. రైతులు కూడా తాము అప్పులు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టామని, ఈ రోజు చేతికి అంది మరో 10 రోజులు 20 రోజుల్లో చేతికి అంది వస్తుంది అనుకున్న పంట చేజారిపోయింది. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేశారు. అది సంబంధించి మొత్తం అది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా లాస్ అవుతుంది, అలాగే ఈ తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ఉన్న వనరులు ఏంటి అనేది కూడా ఆయన మొత్తం రైతులు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. రైతులతో కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాటు ఎక్కడైతే రైతాంగం నష్టపోయింది తుఫాను కారణంగా అన్ని వర్గాల రైతులను కూడా పూర్తిగా ఆదుకునే విధంగా ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఎవరు అధికారి చంద్రబాబు వారికి భరోసా ఇస్తా ఉన్నారు. ప్రస్తుతం వరి పొలంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా రైతులతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత రైతులతో కాసేపు మాట్లాడి ఇక్కడ నుంచి నేరుగా ఆవిరిగడ్డ చేరుకుంటారు. అక్కడ ఈ మొత్తం కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంత పంట నష్టం జరిగింది, అక్కడ ఫోటోలు తుఫాను వల్ల మొత్తం తడిసిన పంటలు కావచ్చు, ఉద్యానవన పంటలు కావచ్చు, ఇలా మొత్తం నెలకొన్న పంటలు అన్ని కూడా ఫోటోలతో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన కూడా ఇప్పుడు ఆయన తిరిగిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తం ఆ పరంగా జరిగిన నష్టం సంబంధించి అలాగే ప్రభుత్వ పరంగా ఆదుకునే అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మనకి అదే మీడియాతో మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన మంగళగిరికి బయలుదేరి వెళ్తారు. విజయచంద్రిక.
ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.